అన్న బిగ్ బాస్ చూస్తారా? బిగ్ బాస్ చూస్తావా? స్టార్ట్ అయితే చూస్తాం. స్టార్ట్ అయింది ఆల్రెడీ. అది బిగ్ బాసేనా? ఏదో సరదాగా అంటే సరదాగా ఏదో ముచ్చట్లు పెట్టుకుంటున్నారేమో కూరల గురించి అన్నాలు. 24 hours లైవ్ అంటే దిక్కుమలు కూడా మా ఇంటికన్నా దారుణంగా ఉంది. ఆ ఇంట్లో గుండంకుల్ డబ్బులు ఎవరికి ఊరికనే రావు, పెద్ద అడావిడ అయిపోయింది గుండంకుల్. బట్ ఎవరు ఎండ్ ఆఫ్ ద డే బాగుంది. ఎంఎన్ఎల్కి బాగా టాస్క్ ఇచ్చారు ఫుల్గా ఇల్లంతా తుడవాలని. నువ్వు బయటకు వచ్చేటప్పుడు 6 pack తోటి రావాలని నేను కూడా ఆశగా ఉన్నాను. కానీ నాకు కాన్సెప్ట్ అర్థమైంది. అంటే బిగ్ బాస్ స్టార్ట్ అయ్యే ముందు ఒక మాట చెప్పారు, కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్. కానీ కామనర్స్నే ఎందుకు అందరినీ వాళ్ళనే ఎందుకు పంపించారు? సెలబ్రిటీలు ఎప్పుడు వస్తారు? తర్వాత ఎప్పుడు వస్తారు? ఎప్పుడండి? ఆల్రెడీ సెలబ్రిటీస్ ఉన్నారు కదా. ఓహో వాళ్ళు కూడా సెలబ్రిటీలు. సారీ నేను సెలబ్రిటీ కదా ఒక్క వాళ్ళు ఎవరో సెలబ్రిటీలా నాకేమో అనిపిస్తారు. అందరూ కామర్స్లోనే అనిపిస్తున్నారు. ఎందుకు అంటున్నానంటే యూజ్ నేమ్ ఉన్న వాళ్ళని కానీ కొంచెం ఏదో 1947లో OLXలో పడేసిన వాళ్ళు అందరినీ తీసుకుని లక్ష్యపాప అయిపోయింది. ఎప్పుడో లక్ష్యపాప అవన్నీ ఎప్పుడో అయిపోయింది. OLX పీస్లో అవన్నీ ఇంకా ఏమమ్మా ఒక గేమ్ ఆడేటప్పటికి ఆ బాబాయ్ కూడా వెళ్ళిపోతాడు. అన్నయ్య ఏం పేరు? బర్నీ కాదు, బర్నీ ఈజ్ వెరీ మనోడు పొట్టుడు సుమన్ శెట్టి. ఆయన ఒక గేమ్ ఆడేటప్పటికి వెళ్ళిపోతాడు. ఆయనే నా వల్ల అవదు రామ్మారా ఇక్కడే పడుకున్నాడు అని చెప్తాడు అనమాట. లేదు అంతేం మజా ఏం అనిపిస్తలేదు. అంటే కంటెస్టెంట్లు అంత మజా అనిపిస్తలేదు. గేమ్ ఇంకేం స్టార్ట్ చేయలేదు కాబట్టి ఆల్మోస్ట్ బాగుండొచ్చేమో అనుకుంటున్నాను. కానీ ఒక మంచి అంటే ఫ్యాన్ బేస్ ఉన్న వాళ్ళని ఎవరిని తీసుకోలేదు. అలాగే నాకేం అర్థమవుతలేదు ఇక్కడ లవ్ క్రియేట్ అవ్వడానికి ఒక కపుల్ ఆఫ్ పర్సన్స్. అది ఎవరితో కామన్ ప్రీతు చౌదరి ఈజ్ నైస్ గర్ల్. కానీ దానికి ఆపోజిట్ ఇంకెవరు లేడు. ఆపోజిట్ గాయస్ ఎవరు లేరు కదా. వాళ్ళందరూ డమ్మీ అండి. వాళ్ళందరూ గట్టిగా మాట్లాడితే అక్క అనేస్తారు. అలా అనొద్దు, తొక్క తీసేలా ఉండాలి అంతే. ఏముండదు వాళ్ళ వలన ఏం అవ్వలేదు. కొంచెం అంటే కపుల్ ఆఫ్ మెంబర్స్ని కొంచెం ఫ్యాన్ బేస్ ఉన్న వాళ్ళని తీసుకుంటే బాగుంటుందేమో అనిపించింది. ఇక నుంచి దింపుతారేమో నాకు తెలిసి అసలైన బిగ్ బాస్ ఈ 6 అంటే కామనర్స్ని అందరినీ ఇంటికి దిగమని 6 సెలబ్రిటీలను కలుపుతారేమో. మోస్ట్లీ కలిపితే కలపండి కానీ కొంచెం బాగుండేలా ట్రై చేద్దాం. ఇంకేమైనా అడిగేది ఉందా? వాళ్ళు ఇలానే లేదు, ఇంకెవరు లేరు కదా. అంత రొమాంటిక్గా కనిపించలేదు, అంత హాట్గా కూడా ఎవడ కనిపించలేదు. అంత గేమ్ ఆడేలా గుండు బాబాయ్ అంటే ఇష్టం. ఎందుకంటే డబ్బులు ఎవరో ఊరికనే రావంటారు కదా. ఆయన ఎందుకో రెచ్చిపోతున్నాడు. నాగార్జున గారు ఫస్ట్ వీక్లో రాగానే గట్టిగా తెంగుతాడు. ఆ తర్వాత ఆయన సరే సార్ మీరు ఏం చెప్తే అదే అంటారు. అయితే అర్థమవుతులే. ఆయన స్టాలిన్ సినిమాలో ప్రకాష్ రాజ్ అనుకుంటున్నాడు ఆయన. చెప్పు ఆ పిల్ల గురించి అసలు మాట్లాడకండి ప్లీజ్. ఎంత తక్కువ మాట్లాడితే అంత అందరికీ నచ్చుతుంది. ఎందుకు నచ్చుతుంది ఆ పిల్ల అర్థమవుతలేదు. నాకైతే నచ్చుతలేదు. మా ఆవిడ కూడా అలాగే అరుతుంది నా మీద, అందుకే నచ్చదు. రైట్ ఎవరు ఏంటండి? ఎందుకన్నా మంచిది పాపం ఆ సుమన్ శెట్టి గారిని ఇంటికి పంపేయండి. ఆయన వల్ల ఏం అవ్వదు పాపం. ఎందుకో ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని తీసుకొచ్చారు. కానీ ఎవరైనా మంచి అంటే ఫ్యాన్ బేస్ ఉన్నోళ్ళు ఒక్కరికి లేదండి. ఫ్యాన్ బేస్ నాకు తెలిసి ఒక్కళ్ళకి లేదు. ప్రీతు చౌదరి హాట్ ఫోటో పెడితే 50,000 లైక్లు వస్తాయి. నార్మల్ ఫోటో చుడిదార్ వేసుకుంటే 5,000 లైక్లు కూడా రావు. ఆవిడకి ఫ్యాన్ బేస్ ఉన్నట్ట. ఫ్యాన్ బేస్ అంటే ఏ డ్రెస్ వేసుకున్నా కానీ ఒక లైక్ కొట్టాలి. ఇన్ ద సెన్స్ నేను అనేది ఏంటంటే ఫ్యాన్ బేస్ ఎవ్వరికీ లేదు. దాంట్లో ఉన్నోళ్ళు ఎవ్వరికీ లేదు. 0 ఎవరైనా ఫ్యాన్ బేస్ ఉన్నోళ్ళని దింపితే ఇంకేదైనా మజా అనిపిస్తుంది, మ్యాజిక్ ఉంటుంది. ఇక్కడ కామనర్సే పెద్ద అడౌట్ చేసేస్తున్నారు. అది ఆబ్వియస్లీ వాళ్ళు కామనర్స్లా అనిపిస్తలేదు. కామనర్స్ మీన్స్ అంటే బిగ్ బాస్ చాలా క్రిటికల్గా ఎంతో చదువుకునే ఎడ్యుకేటెడ్ పర్సన్. ఆ గుండుగడ ఉన్న పంపించారు. ఈయన కాదు, గుండు బాబాయ్ కాకుండా ఇంకొకండి. అది ఎడ్యుకేటెడ్, వెల్ సెటిల్డ్, చదువుకున్నాడు, మంచి మనిషి కాదు, అందరినీ ముంచే మనిషి అవుతాడు. అలాంటి వాళ్ళని పంపిస్తున్నారు. అంటే ఇంకా చాలామంది నార్మల్ నిరుపేద వాళ్ళు ఉన్నారు, వాళ్ళని పంపించలేదు. పంపించినా పెద్ద పీక్ కట్టలు కట్టేది ఏం లేదు. కానీ లోపల ఇంకేదైనా కొంచెం ఫ్యాన్ బేస్ ఉన్న వాళ్ళని పిలిస్తే బాగుంటుంది, పెడితే బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను. పెద్ద వాళ్ళే మంచోళ్ళండి. మంచి ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న వాళ్ళు వెళ్ళరు ఎలాగనను. లేక చిట్టి పికిల్స్ వస్తుందిలేండి రేపటి నుంచి. నేను ఇంకా మొత్తం బలంగా ఆడుకుంటాను. అయితే ఆడుకుంటాం. నెక్స్ట్ వీక్ ఎలాగో వస్తుంది చిట్టి పికిల్స్. ఎందుకంటే చిట్టి పికిల్స్ మూతపడిపోతుందంట ఈ వారంతో వస్తుంది. ఇంకా అంటే అలాంటి ఏదైనా ట్రెండింగ్ ఉన్న వాళ్ళని ఎవరైనా ఇన్ఫ్లుయెన్సర్ని కొంచెం గట్టిగా మజా ఉండే వాళ్ళని ఉంటే బాగుంటుంది. మీరు నిజం చెప్పండి మీకు ఎవరైనా మంచి కంటెస్టెంట్ నచ్చారు ఇప్పుడు దాకా? మా ఆవిడ ఊరుకోదండి. 2 రోజులు ఎక్కడికి పంపిదు. ఒక రోజు వెళ్తేనే ఎవరింటికన్నా అనుమానం పెట్టుకుంటుంది. నేను వెళ్ళను అంతే.
అంత గొప్పగా ఏం లేదు. ఎవరైనా మంచి ఫ్యాన్ బేస్ ఉన్న వాళ్ళని అయితే దించితే మజా వస్తుందేమో అని అనిపిస్తుంది. అప్పుడు దాకా నేను మీ నాగార్జున.